అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏంది స్వామి మస్తు ఖుషినా? ఇవాళ మనమంతా గర్వంగా తలెత్తుకొని నిలబడాలి. టీమిండియా మహిళల క్రికెట్ వరల్డ్ కప్ కొట్టింది. అది కూడా ఎట్లా కొట్టిందంటే చరిత్ర సృష్టించింది. కానీ ఈ విజయంలా మన తెలుగు బిడ్డ, మన కడప సింగం శ్రీచరణి గురించి ఒక్క మాట మాట్లాడకపోతే ఎట్లా? ఎప్పుడు చూసినా క్రికెట్ అంటే రోహిత్, విరాట్ అంటారు. కానీ ఇప్పుడు మన శ్రీచరణి పేరు ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. మన తెలంగాణ, ఆంధ్ర గర్వం అంటే ఇదే. ఎవరి అమ్మాయి? కడప జిల్లా ఒక చిన్న ఊరు ఎర్రమల్లె నుంచి వచ్చింది. ఈమె కథ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అమ్మాయిలకు క్రికెట్ దేవుడు కాదు అని చెప్పిన టైంలా అటు అథ్లెటిక్స్ ఇటు ఖోఖో ఆడినా కడుపు నిండా క్రికెట్ మీదనే పెట్టుకుంది. క్రికెట్ నేర్చుకోవడానికి 18 ఏళ్ళు కూడా నిండలే అంట. అవును, ఆట మొదలు పెట్టిందే లేటు. అయినా ఆ తక్కువ టైంలోనే మొదట ఫాస్ట్ బౌలర్ గా ట్రైనింగ్ తీసుకొని తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా మారింది. ఆ తర్వాత ఏం జరిగింది? హైదరాబాద్ లోనే కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని WPL లో ఛాన్స్ కొట్టింది. అక్షరాల 55 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కున్నదంటే ఆ స్కిల్ ఎంత పవర్ఫుల్దో ఊహించుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆడపిల్లల క్రికెట్ అంటే ఇంతకు ముందు గల్లీ క్రికెట్ లెక్క చూసేటోళ్ళు. అసలు మహిళల వరల్డ్ కప్ మొదలయ్యి 50 ఏళ్లకు పైనే అవుతుంది. 50 ఏళ్ళు పదే ఫైనల్ దాకా పోయింది మన టీం. 2005లో మిస్ అయింది. 2017లో ఒక్క అడుగులో కప్పుపోయింది. ఈ విజయం కేవలం ఈ రోజు ఒక్కరోజు కష్టం కాదు. శాంత రంగస్వామి నుంచి మితాలి రాజ్, జూలన్ గోస్వామి దాకా ఎంతో మంది సీనియర్ల కన్నీళ్లు, చెమట వెనుక ఉన్నది. కప్పు కొట్టాలని వాళ్ళు పడ్డ 50 ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ టీం ఫుల్ స్టాప్ పెట్టింది. అది ఎంత పెద్ద గొప్ప విషయమో మనం అర్థం చేసుకోవాలి. కానీ అసలైన దెబ్బ కొట్టింది వరల్డ్ కప్ లా. ఎట్లా ఆడింది మన శ్రీచరణి తెలుసా? సెమీఫైనల్లో ఆస్ట్రేలియా పరుగుల సునామీని ఆపింది. ఆపై స్కోరింగ్ గేమ్ లా ఎకనామీ చాలా తక్కువ మెయింటైన్ చేసింది. ముఖ్యంగా వాళ్ళ కీలక వికెట్లు తీసి ఆసీస్ కు కళ్ళెం వేసింది మన బిడ్డే. సఫారీస్ మీద మొదలైన అత్యంత కీలకమైన టైంలా వాళ్ళ డేంజరస్ బ్యాటర్ అనికే జోష్ ని డక్అవుట్ చేసింది. ఫైనల్ ప్రెషర్ లో అట్లాంటి వికెట్ తీసింది. మనోధైర్యం ఎంతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం టోర్నీలా మన దీప్తి శర్మ తర్వాత అత్యధిక వికెట్లు 14 వికెట్లు తీసిన భారతీయ బౌలర్ మన శ్రీచరణి. ఆడిన ప్రతి మ్యాచ్ లా కీలకంగా మారింది. ఇక ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక చిన్న పల్లె నుంచి వచ్చిన అమ్మాయి క్రికెట్ దేవుడు లాంటి దేశంలో 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ప్రపంచ కప్ విజయంలో ఇంత కీలక పాత్ర పోషించిందంటే ఇది మనందరికీ స్ఫూర్తి. కడప, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర అన్న తేడా లేదు. ఆమె మన తెలుగు బిడ్డ. మన యువతకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆమె కథ ఒక పాఠం. డబ్బు ముఖ్యం కాదు, వయసు ముఖ్యం కాదు, ఎక్కడ పుట్టినా ముఖ్యం కాదు. దశాబ్దాల పోరాటాన్ని గుర్తుపెట్టుకొని కసి ఉంటే మన కళ నిజమైతుంది. అంతర్జాతీయ క్రికెట్ లో తన ముద్ర వేసిన మన నల్లపురెడ్డి శ్రీచరణి రానున్న రోజుల్లో మరెన్నో విజయాలు సాధించాలి. ఇక మనమంతా ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇద్దాం, మన కళను బతికిద్దాం.